సో హాయ్ గైస్, మరి ఈరోజు ఈ సెషన్లో మనమైతే పర్సంటేజ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి ఈ బేసిక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని కూడా ఈ సెషన్లో మనమైతే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ అనేటువంటి చాప్టరు మొత్తం అరిథమెటిక్కి బ్యాక్ బోన్ లాంటి చాప్టర్. ఓకేనా? మరి ఈ పర్సంటేజ్ ఎందుకు బ్యాక్ బోన్ లాంటి చాప్టర్ అని పిలుస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమైనింగ్ చాప్టర్స్ అర్థమెటిక్లో ఉన్నటువంటి వేరే ఏ చాప్టర్స్ తీసుకున్నా సరే అందులో ఈ పర్సంటేజ్కు సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటివి ఎక్కడో కొంచెం తగులుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఎక్కడ వస్తాయంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లకి మార్చేటువంటిది, పర్సంటేజ్ వాల్యూస్ ఇస్తారు వాటిని ఫ్రాక్షన్కి మారుస్తూ ఉంటాం. సో మరి పర్సంటేజ్ వాల్యూస్ అనేటువంటి క్వశ్చన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మరి వాటిని ఫ్రాక్షన్స్లోకి మార్చుకొని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ కూడా ఈ పర్సంటేజ్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్సే. మరి ఇందులో బేసిక్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రతి పాయింట్ను బాగా తెలుసుకోండి. మ్యాక్సిమం మీకు ఫార్ములాస్ అనేటువంటివి చెప్పను. నో మోర్ ఫార్ములాస్ అనేటువంటివి లేకోకుండా మీకు నేను ఇక్కడ బేసిక్స్ అనేటువంటి ఏ విధంగా చెప్తానో అవి నేర్చుకున్నట్లయితే చాలా సింపుల్గా అరిథమెటిక్ అనేటువంటి చాప్టర్ను ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఏ క్వశ్చన్స్ అయినా సరే. ఓకేనా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పర్సంటేజెస్ అనేటువంటి ఈ చాప్టర్ నేర్చుకోవాలి అంటే దానికన్నా ముందు తెలుసుకోవలసినటువంటిది ఏంటి అంటే ఫ్రాక్షన్స్. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే భిన్నము అని అర్థం. నేను మరి భిన్నము అంటే ఏంటంటే P/Q ఫార్మేషన్లో ఉన్నటువంటివి రాయగలిగేటువంటివి ఇవన్నీ కూడా ఏ దాన్నైతే నువ్వు P/Q ఫార్మేషన్లో రాయగలుగుతావో దాన్ని ఫ్రాక్షన్ అని పిలవడం జరుగుతుంది. మరి P/Q ఫార్మేషన్ అండ్ Q ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది వరకు ఓకే. అండ్ నెంబర్ ఆఫ్ అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ దేర్, భిన్నాలలో ఎన్ని రకాలు కలిగి ఉన్నాయి, భిన్నాలలో ఎన్ని రకాలు కలిగి ఉన్నాయి అనేటువంటి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మరి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేటువంటివి మేజర్గా ఫ్రాక్షన్స్ అంటే భిన్నము. మరి భిన్నాలలోని రకాలు ఏంటి అంటే భిన్నాలలోని రకాలు ఏంటి నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్పింటాను ఈ ఫ్రాక్షన్ గురించి, మళ్ళీ ఎక్కడ అవసరం అండి. ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ తెలుగులో క్రమభిన్నము, తెలుగులో క్రమభిన్నము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నము. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నము. మరి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అసలు ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమ భిన్నము అంటే ఏంటి అంటే భాగించడానికి వీలు లేనటువంటిది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, ఎగ్జాంపుల్ చూస్తే 1/2, 2/3, 3/4 ఇవన్నీ కూడా అంటే మనం టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అబ్రివేషన్స్ తెలుసుకోవాలనుకుంటే హారము విలువ లవము విలువ కన్నా పెద్దగా ఉన్నటువంటి ప్రతి భిన్నాన్ని కూడా ప్రాపర్ ఫ్రాక్షన్గా తీసుకుంటాము, క్రమభిన్నంగా తీసుకుంటాము. డినామినేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద న్యూమరేటర్, దట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. దీనికి క్వైట్ ఆపోజిట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే. మరి ఏమవుతుంది ఇక్కడ? దీని ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, 3/2 అంటే న్యూమరేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ దట్ ఫ్రాక్షన్, దట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 3/2 కావచ్చు, లేకపోతే 4/3 కావచ్చు.
క్లియర్. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మిశ్రమ భిన్నము అంటే ఏంటంటే ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది కదమ్మా, మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 3/2 అని చూసారా, అంటే మీనింగ్ ఏమని 2తో 3ను మనం భాగించవచ్చు, డివిజబుల్ చేయొచ్చు. మరి 2 ఒకట్ల 2 బ్యాలెన్స్ 1. మరి ఈ 3/2 అనేటువంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్నే నువ్వు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాసుకోవచ్చు అంటే 1/2. మరి ఎందుకు అలా రాస్తాము అంటే చూడండి, ఇక్కడ ఏర్పడేటువంటి ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ రూపంలో ఉండాలి. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చచ్చు, అపక్రమ భిన్నము నుంచి మిశ్రమ భిన్నములోకి మనం మార్చచ్చు. అలా మార్చేటువంటి ప్రక్రియలో మనకు ఒకట ప్రాపర్ ఫ్రాక్షన్ అనేటువంటిది కనపడుతుంది, ఒక పార్ట్. మరి మిశ్రమ భిన్నం అంటే క్లారిటీ వచ్చిందా? అంటే ఇప్పుడు భిన్నము అంటే ఏంటో తెలుసుకున్నాము, అందులో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేటువంటివి ఏంటో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ఇంకొక 2 పాయింట్స్ ఉంటాయమ్మా. అవి ఏంటంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ వాల్యూస్ నుంచి ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూస్లోకి మార్చడము. క్లియరా? మరి ఏ విధంగా మారుస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే శాతం అంటే భిన్నము నుంచి శాతములోకి మార్చాలి, శాతము నుంచి భిన్నములోకి మార్చాలి. ఇంకా పర్సంటేజ్ అనేటువంటి పదం దగ్గరికి నేను రాలేదు, ఇంకా ఫ్రాక్షన్స్ దగ్గరే ఉన్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక భిన్నం వస్తుంది, ఆ భిన్నాన్ని శాతములోకి మార్చాలి అంటే ఎలా, మరి శాతము నుంచి భిన్నములోకి మార్చాలి అంటే ఎలా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే ఏదైనా ఒక భిన్నము అంటే 1/2 అనేటువంటిది ఒక భిన్నమే కదా, ఒక ఫ్రాక్షనే కదా. మరి దాన్ని శాతములోకి మార్చాలి, ఏదైనా ఒక భిన్నాన్ని శాతములోకి మార్చాలి అంటే ప్రోడక్ట్ విత్ 100, అప్పుడు ఏమవుతుందమ్మా 50%. అంటే 1/2 అనేటువంటి భిన్నాన్ని శాతములోకి మార్చాలి అంటే 100 చేత గుణించాలి. గుర్తుపెట్టుకో, 100 చేత గుణించాలి. క్లారిటీ పెట్టుకోండి అమ్మ ప్రతి పాయింట్ మీద. మరి అదేవిధంగా పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే 50% అని క్వశ్చన్లో కనపడింది. మరి దీన్ని నేను భిన్నములోకి మార్చాలి అంటే 100 చేత భాగించాల్సినటువంటి అవసరము. మరి 100 చేత భాగిస్తే నాకు భిన్నం ఏర్పడుతుంది. అంటే శాతము నుంచి భిన్నములోకి మార్చాలి అంటే 50% ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్. ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/2. మరి ఎప్పుడు ఏం చేస్తాం, డివిజబుల్ బై 100. ఇక్కడ మల్టిప్లికేషన్ విత్ 100. ఈ పాయింట్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి మార్చేటువంటి విధానం గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికతో వినాలి. ఈ క్లాస్ 1కి 2 సార్లు మీరు వినండి. ఈ క్లాస్ మీరు వినలేకపోతే మీరు ఎగ్జామ్స్లో సక్సెస్ కావడం కష్టము. అరిథమెటిక్ అనేటువంటి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? మరి ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే అంటే కాన్సెప్ట్లోకి వస్తే చూడండి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ అనే దాని కాన్సెప్ట్ నడుస్తుంది మొత్తం అంతా. అంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్. ఇందులో 1/2 అంటే 1/2 ఇంటూ 100 ఎంతనైనా 50%. మరి దాని తర్వాత 1/3 అంటే 1/3 ఇంటూ 100, దట్ ఈస్ నథింగ్ బట్ 33. 1/3% ఆర్ ఒకప్పుడు ఎగ్జామ్స్ వరకు అయితే నువ్వు 33 1/3% వరకు సరిపోతుంది. బట్ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజ్ వాల్యూస్ డెసిమల్స్లో ఇస్తున్నాడు, వాడు దశాంశ రూపంలో ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ 1/3 ఇంటూ 100 అంటే మీనింగ్ ఏమని 100/3 అని. మరి 3 చేత 100ను భాగించండి. 3 39లో ఎంతమ్మా 99. 1 అంటే పాయింట్ పెట్టు 0. 33.33%. 33.33%. క్లియరా? మరి అదేవిధంగా 1/4 అంటే
1/4 ఇంటూ 100 25%. ఈ విధంగా నువ్వు 1/2 నుంచి 1/20 వరకు ఉన్నటువంటి ప్రతి భిన్నము యొక్క శాతము విలువ క్లియర్ కట్గా నేర్చుకోవాలి. నేను మొత్తం అన్ని బోర్డు మీద రాసుకుంటూ పోతే నీ సమయం వృధా అవుతుంది, అంతకు మించి ఏం కాదు. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే 1/5 అంటే 20%, 1/6 అంటే 16, 2/3% ఆర్ 16.66%. మరి 1/7 అంటే 14, 2/7% ఆర్ 14.28%. మరి ఇవి కూడా తెలుసుకోవాలమ్మా మీరు. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే ఇనిషియల్గా నేర్చుకునేటప్పుడు డివిజబిలిటీ చేసి డెసిమల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి వాటిని కూడా నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఓన్లీ ఫ్రాక్షన్ రూపంలో ఉన్నటువంటి పర్సంటేజ్ వాల్యూసే కాదు, డెసిమల్ రూపంలో ఉన్నటువంటి పర్సంటేజ్ వాల్యూస్ని కూడా బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. క్లియర్ అనుకుంటాం. మరి అయితే 1/8 అంటే 16 12 1/2%, 12 1/2% ఆర్ 12.5%. మరి అదేవిధంగా 1/9 అంటే 11 1/9% ఆర్ 11.11%. మరి 1/10 అంటే 10%. మరి 1/11 అంటే 9 1/11%. ఇలా 1/2 నుంచి 1/20 వరకు ఉన్నటువంటి ప్రతి ఫ్రాక్షన్ను పర్సంటేజ్ రూపంలో మరియు డెసిమల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి వాల్యూస్ను నువ్వు బై హార్ట్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 1/2 నుంచి 1/20 వరకు నువ్వు నేర్చుకోవాలమ్మా. ఓకేనా? మరి వాటికి సంబంధించినటువంటి డేటా మీకు కొంత ఇస్తాను ఇక్కడ, ఇవి చూడండి. ఇవన్నీ కూడా మీకు 1/2 నుంచి 1/10 వరకు ఆల్రెడీ బోర్డు మీద నేను రాశాను కాబట్టి మరి ఇవి మీరు నీట్గా నోట్ చేసుకొని, మరి ఇందులో ఒకటి మిస్టేక్ అయితే ఉంది. మరి మామూలుగా లైవ్ క్లాస్లో అయితే మిస్టేక్ ఉన్నటువంటి దాన్ని ఇమ్మీడియట్గా చెప్పండి అమ్మా అని చెప్తూ ఉంటాను. మరి మీరు కూడా ఒకసారి ఐడెంటిఫై చేయండి, ఇందులో ఒకటైతే మిస్టేక్ అనేటువంటిది ఉంది. ఓకేనా? అది మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు వీడియోని పాస్ చేసుకొని 1/11 నుంచి 1/20 వరకు నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఉన్న పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చాను కదా, మీరు వీటితో పాటు ఎక్స్ట్రా ఏం చేస్తారు అంటే డెసిమల్ వాల్యూస్ ఉన్నటువంటివి కూడా మీరు రాసుకొని క్లియర్గా పెట్టుకొని. మరి ఇందులో మిస్టేక్ వచ్చేసి 1/17 అమ్మా. 1/17 అనేటువంటి 5 15/17%, 5 17% ఇలా ఉంటుంది. ఓకేనా? మరి క్లియరేనా? ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సార్ ఎందుకు సార్ ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు 1/2 నుంచి 1/20 వరకు నువ్వు బై హార్ట్ చేస్తేనే అర్థమెటిక్గా కింగ్ అవుతావు, లేకపోతే కింగ్ కాలేవు ఎప్పటికీ, ఏ చాప్టర్లో కూడా. ఇప్పుడు కొన్ని పాయింట్స్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. మనకందరికీ ఏమో చూడండమ్మా, 1/9 అనేటువంటి ఫ్రాక్షన్ కనపడింది. దీని పర్సంటేజ్ వాల్యూ కావాలనుకుంటే 1/9 ఇంటూ 100, దట్ ఈజ్ నథింగ్ బట్ 11 1/9% ఆర్ 11.11%. ఇది తెలుసు కదా అందరికీ. మరి క్వశ్చన్లో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 4/9 అనేటువంటి ఫ్రాక్షన్ కనుక్కోవాలి. అంటే 4/9 అనేటువంటి ఫ్రాక్షన్లో, ఓకేనా, ఈ ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ విలువ నాకు కావాలి. ఫ్రాక్షన్ పర్సంటేజ్ విలువ నాకు కావాలి. అయితే
ఇప్పుడు మామూలుగా ఏం చేస్తావు నువ్వు 4/9 ఇంటూ 100 అంటే ఇప్పుడు 400/9 అంటే 9తో 400 డివిజబుల్ చేస్తే 9 4 36 40 9 4 36 4 అంటే 44 4/9% ఇలా చేస్తాం అంతే కదా. బట్ ఎగ్జామ్లో మనకి ఇవన్నీ చేయకూడదు, మరి ఏం చేయాలి సార్? దానికోసం ఈ బేసిక్స్. మరి 4/9 అనేటువంటిది నీ కంటికి కనపడిన వెంటనే డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూని గమనించి ఇక్కడ 9 కనపడింది అంటే దీని బేస్ ఫ్రాక్షన్ 1/9 అని అర్థం. ఇక డినామినేటర్లో 9 కనపడుతోంది 4/9 అంటే దాని బేస్ ఫ్రాక్షన్ 1/9 అని అర్థం. మరి 1/9 విలువ ఎంత అంటే 11/9% ఆర్ 11.11% అనే కదమ్మా. మరి నేను కనుక్కోవలసిందేమో 4/9 కదా. మరి 4/9 అంటే ఈ 4తో ఈ వాల్యూ ప్రోడక్ట్ చేయి. 4 × 11 44 4 × 1 4/9% ఈ రెండు కూడా సమానం అయ్యాయా లేదా? ఎస్, 100కు 100% సమానమయ్యాయి. క్లియర్? అంటే నువ్వు ఇవి మొత్తము చేయాల్సినటువంటి అవసరము లేదు. అయితే ఇక్కడ నోట్ అని పెట్టుకుని ఒక పాయింట్ రాసుకోండి. నోట్ అని పెట్టుకొని రాసుకోండి ఒక పాయింట్. ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లకి మార్చేటప్పుడు, ఫ్రాక్షన్ నుంచి అంటే భిన్నము నుంచి శాతములకి మార్చేటప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఫ్రాక్షన్ చూసారా, ఇది ఎప్పుడూ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ మాత్రమే అయి ఉండాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండకూడదు. అపక్రమ భిన్నం అయి ఉండకూడదు, క్రమ భిన్నము మాత్రమే అయి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ అనుకుంటా. అంటే భిన్నము నుంచి శాతములోకి మార్చేటువంటి ప్రక్రియలో ఇక్కడ ఏర్పడినటువంటి ఫ్రాక్షన్ విలువ 100కు 100% ప్రాపర్ ఫ్రాక్షన్ రూపంలో మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా చూడండి, ఇప్పుడు 3/8 అనేటువంటి ఫ్రాక్షన్ వచ్చింది. మరి 3/8 అనేటువంటి ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూస్ ఎంత అని అడిగారు అనుకోండి. మరి ఏం చేస్తాం? మరి దీని బేస్ ఫ్రాక్షన్ విలువ ఏమో 1/8 అంటే 12 1/2% అనే కదా. 1/8 అంటే 12 1/2% కదా. మరి ఇప్పుడు 3 × 12 12 మూల 36 3 1 3/2. మీరు ఇక్కడ ఇల్లు రాస్తే తప్పు. ఎందుకంటే ఇక్కడ మనం భిన్నము నుంచి శాతములోకి మార్చేటువంటి ప్రక్రియలో ఇక్కడ ఏర్పడేటువంటి ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాకూడదు, ప్రాపర్ ఫ్రాక్షన్ రూపంలోనే ఉండాలి. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే దాన్ని ఏం చేయాలి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మేషన్లకి మార్చి దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ రూపంలోకి మారుస్తాం. ఎలా? ఇప్పుడు 3/2 ఉంది కదమ్మా. 3/2 అంటే మీనింగ్ ఏమని? 2 1 2 1 అంటే 1/2 అంటే 36 1 1/2. ఈ గ్యాప్లో ఉన్నటువంటి సింబల్ ఏంటిది? మీనింగ్ ఏంటి? చాలామంది ఇంటూ అనుకుంటారు. ఇంటూ కదా, ప్లస్. అది 36 + 1 + 1/2 అంటే 37 1/2%, 37 1/2%. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకో. భిన్నము నుంచి శాతములోకి మార్చేటువంటి సందర్భం ఏది వచ్చినా, ఏ సందర్భంలోనైనా సరే ఇక్కడ ఏర్పడేటువంటి ఫ్రాక్షన్ నీకు ఎప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండకూడదు, ప్రాపర్ ఫ్రాక్షన్ మాత్రమే అయి ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అయి మాత్రమే అయి ఉండాలి. క్లియర్? అండర్స్టాండ్? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చాలి. పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి మార్చేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పే గుర్తుపెట్టుకో. ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక నిమిషం అమ్మా, డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలన్నా కూడా సేమ్ అంతే. ఇప్పుడు 4/9 డెసిమల్ పాయింట్లో కావాలంటే 44.44%. ఈ వాల్యూతో ప్రొడక్ట్ చేసుకుంటాం అంతే. ఓకేనా? దెన్ ఇప్పుడు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఫ్రాక్షన్ నుంచి పర్సెంట్ చూసాం కదా. మరి ఇప్పుడు రివర్స్ ఏం చేసాం మనం ఇక్కడ? డివిజబుల్ బై 100. డివిజబుల్ బై 100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ
50% ఉంది, దాని ఫ్రాక్షన్ విలువ ఎంత అంటే 1/2. మరి 1/2 ఎలా వచ్చింది అంటే డివిజబిలిటీ బై 100, 50/100 క్యాన్సిలేషన్ చేస్తే 1/2 వచ్చింది, అద్భుతంగా వచ్చింది. ఓకే, మరి 100% వస్తే ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇవే కనపడే నీకు. 100% కనపడితే ఫ్రాక్షన్లకి మారుస్తే ఏమవుతుంది, 100/100 అంటే 1 కదా, 100/100 1 కదా, మంచిది. మరి ఇప్పుడు 200% అంటే 2, ఇవి ఎగ్జామ్కు రావు నీకు. ఇప్పుడు యూట్యూబ్లో కానీ మామూలు క్వశ్చన్స్ చెప్పేటప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే 10%, 20%, 25%, 50%, 75%, 40%, 35 ఇలాంటివి ఇస్తారు. అయ్యా ఎగ్జామ్కి అవి రావు. ఎగ్జామ్కి వచ్చేటువంటి పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే చూడు, ఏ విధంగా ఇస్తారు అంటే ఇలా ఇస్తారు. 212 1/2%, 212 1/, ఇక్కడ మీరు డివైడ్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్లో మీకు చెప్పినటువంటి 1/2 నుంచి 1/20 వరకు ఉన్న ప్రతి ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ నీ మైండ్లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతావు. మరి 212 1/2% కనపడితే మరి దీన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అంటే అవి నీకు తెలుస్తేనే. అంటే ఇప్పుడు ఈ 212 1/2%లో నాకు 12 1/2% అని తెలుసు. అంటే 12 1/2% విలువ 1/8 అనేటువంటి ఫ్రాక్షన్కి సంబంధించింది కాబట్టి దాన్ని పక్కకు తీస్తా. సో మరి 12 1/2% ఇక్కడ అంటే 200% ప్లస్ 12 1/2%. మరి 200% అంటే 2 ప్లస్ 12 1/2% అంటే 1/8. 8 2 16 ప్లస్ 1 17/8. క్లియరా? అంటే 212 1/2% ఫ్రాక్షన్లకి మారుస్తే వచ్చేటువంటి విలువ ఎంత అంటే 17/8. 17/8 భిన్నము విలువ. మరి ఈ విధంగా తీసుకుంటున్నావు. ఇది చూసిన వెంటనే అయా 12 1/2% అనేటువంటి నేను డివైడ్ చేయగలను అని ఎప్పుడు తెలుస్తుందంటే 1/2 నుంచి 1/20 వరకున ప్రతి ఫ్రాక్షన్ పర్సంటేజ్ విలువ నాకు తెలిసినటువంటి సందర్భంలో మాత్రమే నేను డివైడ్ చేస్తాను తప్ప రిమైనింగ్ సందర్భాల్లో డివైడ్ చేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఏమిస్తారంటే 37 1/2% అని ఇస్తారు. 37 1/2% ఆర్ 37.5% ఆర్ 37.5% అని ఇస్తారు. మరి దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ 30% ప్లస్ 7 1/2. మరి 7 1/2 అనేటువంటి దానికి డైరెక్ట్ ఫ్రాక్షన్ లేదు. ఓకేనా, మనం 15/2 రాసుకోవాల్సింది అట్లా కాదు. మనం దీంట్లో నుంచి ఏం చేయొచ్చు అంటే చూడండి, 25% ప్లస్ 12 1/2% కావాలి కదా. 25% ప్లస్ 12 1/2% అయితే మరి 25% ఫ్రాక్షన్లకి మారుస్తే 1/4. మరి 12 1/2% ఫ్రాక్షన్లకి మారుస్తే 1/8. అంటే ఇందులో నుంచి నేను 12 1/2% బయటకు తీయాలి అనేటువంటి ఆలోచన ఎగ్జామ్లో నీకు రావాలి అంటే ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. మరి ప్రాక్టీస్ చెయ్యాలి అంటే అంతకన్నా ముందు 1/2 నుంచి 1/20 వరకు నువ్వు కంప్లీట్గా నేర్చుకోవాలి, లేకపోతే వర్కౌట్ కాదు. ఓకేనా? దెన్ మరి ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందైనా 8, 4తో 2 టైమ్స్, 8తో 1 టైము, 2 + 1 ఎంత అంటే 3/8. క్లియర్ అనుకుంటా. మరి ఇందులో ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రూల్ ఏమీ ఉండదు. ఇప్పుడు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లకి కన్వర్షన్ చేసేటప్పుడు నో మోర్ రూల్స్. కానీ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లకి మార్చేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఫ్రాక్షన్ అనేటువంటి ఆ పార్ట్ని చూస్తే అది ఖచ్చితంగా ప్రాపర్ ఫ్రాక్షన్ ఫార్మేషన్లో మాత్రమే కలిగి ఉండాలి. ఓకేనా? మరి దెన్ మరి దీని తర్వాత ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అంటే సింప్లిఫికేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. అది
220% మైనస్, అది ఇప్పుడు అవసరం లేదు, మళ్ళీ చెప్తా, క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తారండి అది. మరి దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది, ఇప్పుడు అసలు ఫ్రాక్షన్ అనేటువంటి పదం ఇక్కడ యూజ్ చేశాం కదమ్మా, ఫ్రాక్షన్ అనేటువంటి పదాన్ని యూజ్ చేశాం కదా. ఓకే, ఇప్పుడు చూడు, ఫ్రాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్లిప్ టెస్ట్లలో రాసేటప్పుడు మీ పేపర్లలో ఈ విధంగా మార్క్స్ వేసి కింద పక్క ఒక సైన్ అనేది ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది ఒక సైన్. అంటే ఇక్కడ మీకు ఏమి రిప్రజెంట్ చేస్తున్నారు అంటే 25 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేశాము, మరి అందులో 23 మార్కులు వచ్చాయి. 25 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, మరి అందులో నీకు 23 మార్కులు రావడం జరిగాయని చెప్తున్నారు, అంతే కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫ్రాక్షనే కదా, 23/25 అనేది ఒక ఫ్రాక్షనే కదమ్మా. మరి ఫ్రాక్షన్లో దీన్ని డినామినేటర్ లేదా హారము అని పిలుస్తారు, దీన్ని న్యూమరేటర్ లేదా లవము అని పిలుస్తారు కదా. మరి ఏ ఫ్రాక్షన్లోనైనా సరే డినామినేటర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, న్యూమరేటర్ ఏమి రిప్రజెంట్ చేస్తుందని చూస్తే మీరు ఎగ్జామ్ పేపర్ గమనించినట్లయితే క్లాస్లో ప్రతి స్టూడెంట్ పేపర్లో డినామినేటర్లో ఉన్నటువంటి విలువలో ఎటువంటి మార్పు ఉండదు, ప్రతి ఒక్కరికి 25 అనేటువంటిదే డినామినేటర్లో ఉంటుంది. మరి న్యూమరేటర్లో ఏముంటుంది అంటే నీకు వచ్చినటువంటి మార్కులు ప్రతి స్టూడెంట్కు డిఫరెంట్ మార్క్స్ వస్తాయి. 22.5, 10.5, 4, 0, 25, 18, 17 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ నువ్వు నేర్చుకోవలసింది ఒక ఫ్రాక్షన్ రిప్రజెంటేషన్. డినామినేటర్ ఎప్పుడూ కూడా ఒరిజినల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, డినామినేటర్ ఎప్పుడూ కూడా ఒరిజినల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ టోటల్ వాల్యూని రిప్రజెంట్, అంటే ఒరిజినల్ వాల్యూను కానీ లేకపోతే టోటల్ వాల్యూను కానీ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో, ఒరిజినల్ వాల్యూ ఆర్ టోటల్ వాల్యూను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే హారం విలువ టోటల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, ఎప్పటికి గుర్తుపెట్టుకోండి ఒరిజినల్. మరి ఇందులో న్యూమరేటర్ అంటే లవం ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే డిజైర్డ్ వాల్యూ, అంటే క్వశ్చన్లో వాడు నుండి ఏం అడుగుతున్నాడు, 4 భాగాలలో 2 భాగాలు తిన్నాను అంటే ఇప్పుడు దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు, 2/4 అని రిప్రజెంట్ చేస్తారు. మరి 2 భాగాలు మిగిలి ఉన్నాయి అంటే క్వశ్చన్లో వాడు ఇచ్చినటువంటి సెంటెన్స్ మీకు బాగా అర్థం చేసుకుంటే ఏమి కోరుకుంటున్నాడో అది లవం విలువకు సమానమై ఉంటుంది. క్లియరా? ఇది తెలిస్తే అంటే ఇక్కడ ఒక ఫ్రాక్షన్లో ఏ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక ఫ్రాక్షన్లో ఏ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మరియు ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూస్ కన్వర్షన్స్ కరెక్ట్గా తెలిస్తే పర్సంటేజ్ చాప్టర్ అనేటువంటిది చాలా సింపుల్గా మనము ఆన్సర్స్ అనేటువంటివి చేయడానికి అవకాశం ఉంది. ఒక్క పాయింట్ ఉంది మనం డిస్కస్ చేయాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్. ఓకేనా? మరి ఎందుకు ఇప్పుడు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళా చెప్తున్నాను, 1కి 2 సార్లు వినండి ఈ క్లాసును. ఈ పర్సంటేజ్ బేసిక్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా? కొన్నిసార్లు క్వశ్చన్స్లో ఎలా సెట్ చేస్తారంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను ఇక్కడ. (23/12) అని ఒక ఫ్రాక్షన్ వస్తుంది. 23/12 అనేటువంటి ఒక ఫ్రాక్షన్ వస్తుంది. మరి ఈ ఫ్రాక్షన్ను పర్సంటేజ్ లైక్ నాకు కావాలి. మామూలుగా అయితే 23/12 యొక్క బేస్ ఫ్రాక్షన్ 1/12, 8 1/3% వస్తుంది. మరి 8 × 23 చేస్తే మళ్ళీ ఇంకో పెద్ద ఫ్రాక్షన్ వస్తుంది. మరి అట్లాంటి సందర్భంలో కష్టం కదా. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాను అమ్మ, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లకి మార్చాలి అంటే దాని బేస్ ఫ్రాక్షన్ బేస్ చేసుకొని చేస్తాం నైనా మనం అని చెప్పడం జరిగింది కదా. అయితే ఎప్పుడైతే క్వశ్చన్స్లో ఇలాంటి వాల్యూస్ ఇస్తాడో అంటే 23/12% అంటే 23/12 అనేటువంటి ఫ్రాక్షన్ను పర్సంటేజ్లకి మార్చండి అని ఇచ్చారనుకోండమ్మా,
అటువంటి సందర్భంలో మనం ఎలాంటి పదాలు యూజ్ చేయాలి చూపిస్తే అక్కడ అది కూడా చెప్పేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దెన్ చూడు ఇక్కడ 23/12. మరి ఇలాంటి సందర్భంలో పర్సంటేజ్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మరి బేస్ ఫ్రాక్షన్ 1/2 అవుతుంది, దాన్ని 1/12 అవుతుంది, 8 1/3. మరి 8 × 23 అంటే ఇట్స్ వెరీ కాంప్లికేట్ క్యాలిక్యులేషన్. కాంప్లికేట్ అంటే ఫాస్ట్గా చేయలేమని అర్థం, అంతే. ఎవరు చేయలేరని కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకున్నాను. దీన్ని ఏం చేస్తాను చూడు, ఇక్కడ రిమైండర్ థీరం అనేటువంటి కాన్సెప్ట్లో మీకు చెప్పింట 12 2 ఎంత 24 అంటే -1 కదా. మరి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2 - 1/12, 2 - 1/12. క్లియరా? మరి ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలా. మరి 2ను పర్సంటేజ్లోకి మారుస్తే విలువ ఎంత 200% - 1/12 అంటే 8 1/3%. ఇక్కడ ఇదే మనకు కొన్నిసార్లు డైరెక్ట్గా సింప్లిఫికేషన్ కింద కూడా ఇస్తారమ్మా. ఇక్కడ ఒక షార్ట్ కట్ వస్తుంది, గుర్తుపెట్టుకో. సింప్లిఫికేషన్ ఇదే క్వశ్చన్ అనుకోండి. 200 - 8 1/3%. డైరెక్ట్గా క్వశ్చన్ పడింది అనుకుందాం. మరి ఇప్పుడు ఇక్కడ షార్ట్ కట్ అంటే వెరీ సింపుల్. 200% - 8 1/3% కనిపిస్తుంది కదా. మరి ఇక్కడ ఏ విలువైనా ఉండనివ్వండి, అది +1 చేసుకో, మన ఇష్టం. ఏ విలువైనా ఉండదు, 8 ఉంటే 9 అవుతుంది, 9 ఉంటే 10 అవుతుంది, ఏది ఉన్నా సరే. ఇక్కడ ఏ విలువ ఉన్నా +1 అవుతుంది, అంటే 9 ఉన్నట్లే కదా. మరి 200లో 9 పోతే విలువ ఎంత అంటే 191. 200లో 9 పోతే 191 రాసామా. మరి ఇక్కడ 1/3 కనపడిందని డైరెక్ట్ 1/3 వేయకూడదు. 3 - 1 2/3% క్లోజ్. అంటే ఇప్పుడు 200% - 8 1/3% విలువ ఎంత అంటే సింగిల్ లైన్లో నువ్వు ఇక్కడ 191 2/3%. 191 2/3% కథం. పర్సంటేజ్కి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ అనేటువంటిది ఇది. మరి వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా కొన్నిసార్లు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100% - 12 1/2% విలువ ఎంత. నెక్స్ట్ వచ్చేసి 300% - 16 2/3% విలువ ఎంత. ఇది 100% - 12 1/2% విలువ ఎంత. 300% - 16 2/3% విలువ ఎంత. ఇలాంటివి ఎగ్జామ్లో కనపడినాయి అనుకోండి అమ్మా, సెకండ్స్లో ఆన్సర్ చేయగలగాలి. మైనస్ ఉన్నప్పుడు మాత్రమేనైనా, మైనస్ ఉన్నప్పుడు మాత్రమే. మరి ఇప్పుడు 12 ఉందా అయ్యా, 12 ఉంటే +1 13. మరి 100లో 13 పోయింది అంటే 87. ఇక్కడ 1/2 ఉంది, 2 - 1 1/2% అంటే 87 1/2%. డైరెక్ట్ ఆన్సర్ అయిపోయింది ఇక్కడ. మరి నెక్స్ట్ 300% - 16 2/3% క్వశ్చన్లో కనపడింది అనుకోండి. ఇక్కడ ఏ విలువైనా ఉండనివ్వండి +1. మరి 16 + 17. మరి 300లో 17 పోయింది అనుకోండి అబ్బా, 17 పోయింది అంటే 283. ఈ 2/3 ఉందా, సో 1/3%. 283 1/3%. 283 1/3%. క్లియరా? అంటే ఎగ్జామ్లో నీకు ఇలాంటి కన్వర్షన్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఇది. మరి కంప్లీట్గా పర్సంటేజ్ అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్స్ అనేటువంటివి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1కి 2 సార్లు ఇక్కడ చెప్పినటువంటి ప్రతి పాయింట్ను మీరు తెలుసుకున్నటువంటి సందర్భంలో మాత్రమే అరిథమెటిక్ అనేటువంటిది చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఓకేనా?
ఒక్క 2 మినిట్స్ మొత్తం అంతా కూడా రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ప్రాబ్లమ్స్ అనేటువంటి స్టార్ట్ చేద్దాము. ఇందులో మెయిన్గా నీకు ఉపయోగపడేటువంటిది ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అంటే లవము ఏమి చెప్తోంది, డినామినేటర్ అంటే హారం ఏమి చెప్తోంది, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్స్ ఇవి బాగా తెలిస్తే చాలు. అంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కడ తెలుస్తుందంటే క్వశ్చన్లో వాడు ఒక లైన్ ఇస్తాడు, ఆ లైన్ యొక్క మీనింగ్ నీకు బాగా తెలిసి ఉండాలి, లేకపోతే వర్కౌట్ కాదు. ఓకేనా? మరి క్లియర్ అనుకుంటా. మరి క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. క్వశ్చన్ చూడు ఇక్కడ తెలుగులో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక 6-7 క్వశ్చన్ల వరకు ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ తెలుగు రెండూ కలిసి ఉంటాయమ్మా, టెన్షన్ ఏం అవసరం లేదు. If 16 is added to a number, then number becomes 157 1/7% of itself. Then find the number. క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక సంఖ్యకు అంటే ఏదో ఒక సంఖ్య నా దగ్గర ఉంది, ఆ సంఖ్యకు 16ను కలిపితే అప్పుడు ఏర్పడేటువంటి సంఖ్య ఎలా ఉంది అంటే ఒరిజినల్ సంఖ్యలో 157 1/7% మారింది. ఒక్క నిమిషం ఈ క్వశ్చన్లకు ఇచ్చే ముందు అసలు పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటంటే పర్ 100 అని అర్థమైంది. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటంటే పర్ 100 అంటే ప్రతి దాన్ని 100తో మనము కొలత వేస్తాము, 100తో మనం కొలవడం జరుగుతుంది. రెఫరెన్స్ వాల్యూ 100 అంటే 100లో ఎంత శాతము అని అర్థం, 100లో ఎంత శాతం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 23% అన్నారు అనుకోండి అమ్మా, 23/100 అనే కదా, అంటే 100తో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది. మరి క్వశ్చన్లో కొన్నిసార్లు ఏమిస్తారంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5% ఆఫ్ 20 అని ఇస్తారు, 5% ఆఫ్ 20 అని ఇస్తారు. మరి 5% అంటే 5/100, ఆఫ్ అంటే ఇంటూ 20 అంటే 20లో 5% విలువ ఎంత అని. 20లో 5% విలువ ఎంత? 25లో 5 క్యాన్సిల్ అంటే 1. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 5% ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ 5. 5% ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ 5. క్లియరా? పర్సంటేజ్. ఇప్పుడు పర్సంటేజ్ అనే చాప్టర్లోకి ఎంటర్ కాబోతున్నాం నాయన. ఓకేనా? మరి క్వశ్చన్లోకి వెళ్ళాలి. మరి క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఒక సంఖ్య ఉంది నా దగ్గర, ఏదో సంఖ్య ఉంది, ఆ సంఖ్యకు నేను 16 అనేటువంటి దాన్ని కలిపితే అప్పుడు ఆ సంఖ్యలో 157 1/7% మారుతుంది అని క్వశ్చన్ అడుగుతాయితే ఒరిజినల్ వాల్యూ ఎంత అని. ఇప్పుడు గమనించండి ఒకసారి ఈ క్వశ్చన్ మీకు నేను బేసిక్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత షార్ట్ కట్ కూడా చెప్తాను ఈ ఒక క్వశ్చన్కి. తర్వాత నుంచి అన్నీ కూడా షార్ట్ కట్ ఫార్మేషన్స్లోకి తీసుకెళ్దాం. మరి ఫౌండేషన్ బ్యాచ్లో అయితే 2 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేటువంటి వాళ్ళు. బట్ ఇక్కడ చూద్దాం. మరి నెంబర్ అనేది నేను ఎక్స్ అనుకుంటా. లెట్ ఒరిజినల్ నెంబర్ హియర్ ఐఎమ్ కన్సిడర్ ఎక్స్ అనుకుందాం. మరి వాడు ఏమంటున్నాడు, ఈ ఎక్స్ అనేటువంటి దానికి 16ను కలిపితే అప్పుడు నెంబర్ ఏమైందంట, ఆ నెంబర్లో 157 1/7%గా మారింది అన్నాడు. అంటే ఒక సంఖ్యకు 16 కలిపితే ఆ సంఖ్య ఎలా మారిపోయిందంటే ఆ సంఖ్యలో 157 1/7%గా మారింది అంటున్నాడు.
మరి 157 1/7 ఉంది చూసారా, దాన్ని మిశ్రమ భిన్నం ఫ్రాక్షన్లకి మార్చాం సరే. 7 49, 7 35, 39, 7 1 7, 3 10 ప్లస్ 1 1100/7 అంటే x ఇంటూ 1100/7%. మరి పర్సంటేజ్ వాల్యూ అనేటువంటిది నేను ఫ్రాక్షన్లకి మార్చాలి అంటే చూడు, x ఇంటూ 1100/700 అంటే 100 చేత మనం భాగించాలి కదమ్మా, అది. మరి 2 zeros క్యాన్సల్. సో x plus 16 is equal to then x plus 16 is equal to 11x/7. మరి x వాల్యూస్ ఒక పక్క తీసుకోండి అమ్మా. మరి ఇప్పుడు ఈ x వాల్యూ పక్క పంపిస్తే ఏమవుతుంది, 11x/7 minus x is equal to 16. దెన్ LCM తీస్తే 11x minus 7x/7 is equal to 16. మరి 7 అవ్వకపోతేనేనా 112. మరి 11లో 7 పోతే 4x is equal to 112. 4 2 8, 4 8 32. ద వాల్యూ ఆఫ్ x is equal to 28. మరి క్వశ్చన్లో అడిగినటువంటిది వాడు ఒరిజినల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మామూలుగా మీరు ఏవైనా టెక్స్ట్ బుక్స్లో కానీ ఇంకొక చోట కానీ చూసినట్లయితే మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎగ్జామ్లో మనం ఇది చేయకూడదు. మరి ఇప్పుడు మనకి ఏం తెలియాలి, ఇక్కడ షార్ట్ కట్ ఫార్మేషన్లో నువ్వు సాల్వ్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది క్వశ్చన్లో ఇచ్చినటువంటి పర్సంటేజ్ వాల్యూ నీకు తెలిసి ఉండాలి. నీకు తెలిసి ఉండాలి. మరి ఇక్కడ నీకు 1/2 నుంచి 1/20 వరకు నేర్చుకోమని చెప్పాం కదా. మరి అందులో 1/14 వాల్యూ చూడండి అమ్మ, ఇక్కడ 7 1/7% ఉందా, నైస్. అంటే ఆ వాల్యూ నీకు తెలిసినప్పుడు మాత్రమే ఓకే ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు, నీకు ఐడియా వస్తుంది. మరి 157 1/7% అనేటువంటి దాన్ని నేను ఏ విధంగా డివైడ్ చేస్తానంటే 150% ప్లస్ 7 1/7%. మరి ఇప్పుడు 150% చూసారా, మరి ఫ్రాక్షన్లకి మారుస్తే విలువ ఎంత, 3/2 ప్లస్ 7 1/7 అంటే 1/14. మరి ఎల్సిఎం ఎంతమ్మా 14. 2తో 7 టైమ్స్ 21 ప్లస్ 1 22/14. మరి క్యాన్సిలేషన్ చేస్తే 2 7 2 11. 11/7 వచ్చిందా, ఫ్రాక్షన్లకి మారిందా. మరి ఇక్కడ కూడా మీకు 11/7 కనపస్తుంది. మరి అదే 11/7 అక్కడికి వచ్చేసింది. సరే, మరి ఇప్పుడు ఈ ఫ్రాక్షన్లో ఏం చెప్తోంది, డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఎప్పుడూ కూడా ఒరిజినల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒరిజినల్ వాల్యూ. 7 అనేటువంటిది ఒరిజినల్ వాల్యూ, 11 అనేటువంటిది డిజైర్డ్ వాల్యూ. క్వశ్చన్లో వాడు ఏం చెప్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒరిజినల్ నెంబర్ అనేటువంటిది 7 పార్ట్స్. మరి 11 ఎప్పుడు వచ్చింది అంటే అకార్డింగ్ టు క్వశ్చన్ నువ్వు 16ను కలపడం ద్వారా 7 కాస్త 11గా మారింది. అంటే ఇప్పుడు 7 కాస్త 11గా మారింది అంటే ఎన్ని భాగాలు పెరిగింది, ఇక్కడ 4 భాగాలు పెరిగింది, 4 పార్ట్స్ పెరిగింది. క్లియర్. అంటే నేను తీసుకున్నటువంటి విలువల ప్రకారం 4 భాగాలు పెరిగింది. అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ 16 యాడ్ చేశారు. అంటే 4 భాగాల విలువ 16 అనేటువంటి సంఖ్యకు సమానమైతే ఒరిజినల్ వాల్యూ 7 పార్ట్స్కు సమానము. మరి ఆ 7 పార్ట్స్ విలువ ఎంత అని 4 4ల 7 4లు ఎంతమ్మా 28. మరి ఎగ్జాములో నువ్వు చేయవలసినటువంటిది ఇది బేసిక్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్. మరి షార్ట్ కట్ మెథడ్లో చూడండి, పర్సంటేజ్ వాల్యూను ఫ్రాక్షన్లకి మార్చాము. మరి ఫ్రాక్షన్లో ఉన్నటువంటి వాల్యూస్లో డినామినేటర్ ఏం చెప్తోంది, న్యూమరేటర్ ఏం చెప్తోంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు తెలిసి ఉండాలి. డినామినేటర్ ఎప్పుడూ కూడా ఒరిజినల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్. నీట్గా చెక్ చేసుకో క్వశ్చన్ను, 1కి 2 సార్లు రాసుకోండి అమ్మా మరి నీట్గా పాయింట్స్ను.
క్లియర్ అనైనా మరి. దెన్ బొమ్మ క్వశ్చన్, ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్ చూద్దాం, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. మరి ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాల్సిన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి మీరు సాల్వ్ చేయండి అమ్మా. If 1240 is added to a number, then number becomes 444/9 percentage of itself. Then the original number క్వశ్చన్ వాడు ఏమంటున్నాడంటే, ఒక సంఖ్యకు 1240ని కలపడం ద్వారా ఆ సంఖ్యలో 444 4/9% మారింది. అయితే నిజమైన సంఖ్య ఎంత? మరి ఇది నువ్వు సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం తెలిసి ఉండాలంటే 444 4/9% విడది, అంటే 44 4/9 బయటకుది. మరి గమనించి ఇక్కడ చూడు, 400% ప్లస్ 44 4/9%. మరి 44 4/9 అంటే చూడమ్మా, 1/9 అంటే 11 1/9%. మరి 4/9 4 × 11 44 4 1 4. క్లియర్? ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుందన్నమాట. షార్ట్ కట్ ఏంటి అంటే, ఇక్కడ కొంచెం గుడ్డి గుర్తు లాంటిది అనుకోండి. ఇక్కడ 4 కనబడిందా, 2 4లు ఉన్నాయి కదమ్మా, అంటే సేమ్ ఉందనుకోండి. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని ఫ్రాక్షన్ విలువ కూడా అదే ఉంటుంది. కావాలంటే చూడు, ఇక్కడ 11 1/9%, ఫ్రాక్షన్ వాల్యూ 1/9. అండ్ ఇక్కడ సేమ్ డిజిట్స్ అనేటువంటివి రిపీట్ అయ్యాయి అంటే దాని తర్వాత ఏ నెంబర్ ఉంటుంది అదే ఫ్రాక్షన్ వాల్యూ. క్లోజ్. మరి ఇప్పుడు 400% ఫ్రాక్షన్లోకి మారుస్తే 4 ప్లస్ 44 4/9% అంటే 4/9. మరి 4 + 4/9 అంటే 4 9 36 ప్లస్ 4 40/9. ఫ్రాక్షన్లోకి మార్చేసామా? మరి ఫ్రాక్షన్లోకి మార్చిన తర్వాత ఆ ఫ్రాక్షన్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, ఏమి మనకు చెప్తోంది, మనం ఏం నేర్చుకోవాలని నుంచి చూస్తే 40/9 అనే భిన్నములో డినామినేటర్ ఎప్పుడు ఒరిజినల్ వాల్యూనే, అంటే ఒరిజినల్ వాల్యూ 9 పార్ట్స్. మరి 9 భాగాలు కాస్త 40 భాగాలు అయ్యిందంటే 31 భాగాలు పెరిగినట్లే కదమ్మా. అంటే నేను తీసుకున్నటువంటి నా విలువల ప్రకారం 31 భాగాలు పెరిగింది. మరి వాడిచ్చినటువంటి క్వశ్చన్లో ఏం జరిగింది, ఇక్కడ 1240 పెరిగింది. సో నథింగ్ బట్ 31 పార్ట్స్ వాల్యూ 1240కి సమానమైతే 31 భాగాల విలువ 1240కి సమానమైతే క్వశ్చన్లో ఒరిజినల్ వాల్యూ 9 భాగాలు. మరి 9 భాగాల విలువ ఎంత? 40 4 9 36 360. అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత అంటే 360. క్లియర్ అనుకుంటే ఎగ్జామ్లో ఇది మీరు సొంతంగా ఆ 444/9% అనేటువంటి దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ప్రతి క్వశ్చన్కు టైం ఎందుకు ఇస్తున్నాను అంటే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా మరి? షాల్ వి గో టు నెక్స్ట్ క్వశ్చన్. మరొకసారి ఇవి చూడండి, ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్, పర్సంటేజ్ కాన్సెప్ట్ బేసిక్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో కొంచెం లెవెల్ పెంచుతాం, ఆ తర్వాత ఇంకొంచెం లెవెల్ పెంచుతాం. మరి ఇక్కడ ఇవన్నీ పర్సంటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా ఏంటో సముద్రం లాంటి చాప్టర్స్ అనమాట. ఎంత డెప్త్కైనా ఎంటర్ అవ్వచ్చు, కాన్సెప్ట్ నేర్చుకుని చాలు. మరి ఇక్కడ చూస్తే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 37 1/2%,
and its breadth is decreased by 20%, then find percentage change in its area అంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 37.1/2% పెంచి, అంటే ఆల్రెడీ నా దగ్గర ఒక దీర్ఘ చతురస్రం ఉంది, దాని పొడవులో 37.1/2% పెంచాను, వెడల్పులో 20% పెంచాను. ఇలా పెంచడం ద్వారా దాని వైశాల్యంలో వచ్చేటువంటి మార్పును శాతములో తెలియజేయని అంటున్నాడు. చూడ్డానికి క్వశ్చన్ ఏమో మెన్సురేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, మెన్సురేషన్ క్వశ్చనే, కానీ మెన్సురేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ను కూడా మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ ప్రకారం సాల్వ్ చేయొచ్చు. మరి ఇక్కడ రెక్టాంగిల్ అంటున్నాడు. అయ్యా కొంచెం బాగా గమనించండి. ఇక్కడ మరి నా దగ్గర ఇనిషియల్గా ఉన్నటువంటి రెక్టాంగిల్ ఇది, ఓకేనా? ఇనిషియల్గా ఉన్నటువంటి రెక్టాంగిల్ ఇది. ఇప్పుడు ఏం చేశాడంటే పొడవు అనేటువంటిది పెంచాడు, అంటే లెంత్ ఇది కదా, పెంచాడు. మరి చూద్దాం ఒకసారి. అండ్ బ్రెడ్త్ డిక్రీజ్డ్ బై, అంటే వెడల్పు అనేటువంటిది తగ్గించాడు. సో పొడవును పెంచాడు, వెడల్పు అనేటువంటిది తగ్గించాడు. అంటే ఇలా ఉన్న దీర్ఘ చతురస్రము కాస్త ఇలా మారిపోయింది. బాగా గమనించు, వాడు చెప్పిన క్వశ్చన్ ఇది. అంటే పొడవు అనేటువంటిది పెంచాడు, వెడల్పు అనేటువంటి ఇంత వెడల్పుగా తగ్గించాడు. ఇలా తగ్గించడం ద్వారా వైశాల్యంలో వచ్చేటువంటి మార్పును శాతములో తెలియజేయండి. అయ్యా వైశాల్యం అంటే ఇదే, ఇది ఈ లోపల చూసారా, ఇది వైశాల్యం. మరి ఈ వైశాల్యంలో వచ్చేటువంటి మార్పును శాతములో తెలియజేయండి అని క్వశ్చన్. ఓకేనా? ఒకసారి చూద్దాం. మామూలుగా రెక్టాంగిల్ ఇది లెంత్, ఇది లెంత్, ఇది విడ్త్. మరి ఏరియా ఫార్ములా ఏంటమ్మా? ఏరియా అంటే వైశాల్యము ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి. సరే క్వశ్చన్ గమనించు. ఎల్ అంటే పొడవు ఎంత పెరిగిందమ్మా? 37.1/2% అని ఇచ్చాడు. మరి 37.1/2% భిన్నంలోకి మార్చండి. ఇక్కడ అంటే 12/1/2 ఇక్కడ 25%. మరి 1/4 ప్లస్ 1/8 8, 2 ప్లస్ 1 3/8. అంటే పొడవు అనేటువంటిది ఎలా మారింది అని చెప్పడానికి 3/8 భిన్నంలోకి మార్చా. అంటే పర్సంటేజ్ వాల్యూని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్కి మార్చుకోవాలి. మరి ఈ ఫ్రాక్షన్ ఏం చెప్తోంది అనేది సెంటెన్స్ చెప్తుంది అనమాట. లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై నాట్ ఇంక్రీజ్డ్ టు, ఇంక్రీజ్డ్ బై అంటే మొదటగా ఉన్నటువంటి పొడవు 8 భాగాలు, అంటే ఈ దీర్ఘచతురస్రంగా ఉన్నప్పుడు నిజమైనటువంటి పొడవు 8 భాగాలు. మరి ఇప్పుడు ఏమైంది? 37.1/2 పెంచారు, అంటే 8కి 3 భాగాలు పెంచారు. 8 భాగాలు ఉన్నటువంటి పొడవు కాస్త 3 భాగాలు పెంచితే ఓకేనా, అప్పుడు ఏమవుతుంది నైనా? 11 భాగాలు అయ్యింది. అంటే 8 భాగాలు కాస్త 11 భాగాలు. ఇది పొడవు గురించి సమాచారం ఇది. మరి విడ్త్ గురించి మాట్లాడదామా? విడ్త్ ఏమైందమ్మా? 20%. మరి దాన్ని భిన్నములకి మారుస్తే విలువ ఎంత? 1/5. మరి 1/5 అనేటువంటి భిన్నము ఈ సెంటెన్స్ ప్రకారం మనకేం చెప్తోంది అంటే నిజంగా, అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 5 భాగాలు. అంటే ఇవి 5 భాగాలు. మరి 5 భాగాలలో ఒక భాగం తగ్గించినారు. 5 భాగాలలో ఒక భాగం తగ్గించారు. అంటే ఇప్పుడు 4 భాగాలు అయింది. ఇది 5 భాగాలు, ఇది 4 భాగాలు అయింది. అంటే ఒరిజినల్ విడ్త్ ఇది ఎంతమ్మా? 5 భాగాలు. మరి ఇదినైనా 4 భాగాలు. క్లియరా? అంటే లెంత్ ఇచ్చారు, విడ్త్ ఇచ్చారు. క్వశ్చన్లో దేని గురించి మాట్లాడుతున్నారంటే వైశాల్యం గురించి మాట్లాడుతున్నారు. ఏరియా. మరి ఏరియా ఫార్ములా ఎల్ ఇంటూ బీనే కదమ్మా. మరి మొదటగా ఉన్నటువంటి వైశాల్యం 8/5 ఎంత? 40 p². మరి ఇక్కడ 44 p².
అంటే 40 భాగాలు ఉన్నటువంటి వైశాల్యము కాస్త 44 భాగాలుగా మారింది అంటే వైశాల్యం పెరిగింది. ఇక్కడ ఎన్ని భాగాలు పెరిగిందయ్యా అంటే 4 భాగాలు పెరిగింది. మరి పెరిగినటువంటి 4 భాగాలను వాడేం కోరుకుంటున్నాడు అంటే శాతములో చెప్పండి అంటున్నాడు. మరి పెరిగినటువంటిదేమో 4p². డినామినేటర్లో ఎప్పుడు కూడా ఏముండాలి, ఒరిజినల్ వాల్యూ ఉండాలి. మరి ఒరిజినల్ ఏరియా ఎంత, మరి ఒరిజినల్ ఏరియా ఎంత అంటే 40p² ఇంటూ 100. ఈ వాల్యూ క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో వైశాల్యం అనేటువంటిది 10% పెరిగింది. వైశాల్యం అనేటువంటిది 10% పెరిగింది. క్వశ్చన్ చాలా నిదానంగా చెప్పడం జరిగింది. అండర్స్టాండ్ ఎనీ డౌట్స్? నిదానంగా చెక్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ అమ్మా ఓకేనా? మరి క్లియర్ అనుకుంటా. మరి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ చూద్దామా? మరి నెక్స్ట్ క్లాస్ చూద్దాంలేండి. మళ్ళీ టైం అలా ఇలా మ్యాచ్ కాకుండా, మిస్ మ్యాచ్ అవ్వకుండా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బై బాయ్.